తన పార్టీలో తన జెండా కింద తన అజెండా అమలు చేసేలా జగన్ 2.0 అనే యాప్ తీర్చిదిద్దారు పులివెందుల ఎమ్మెల్యే. పార్టీగా బలపడదాం కానీ నేను మీతో కలవను, సోషల్ మీడియాలో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడుదాం కానీ నేను మీకు టైం కేటాయించను, ప్రతి కార్యకర్త నిర్భయంగా తమ అభిప్రాయం చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది, నేను మాత్రం మీ అభిప్రాయం పట్టించుకోను, చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా అనుసంధానం అవుతుంది కానీ నేను మాత్రం ఎవ్వరికి అనుసంధానం అవ్వను. ఇది వైసీపీ అధినేత మోనార్కిజం. ఆయన గురించి తెలిసిన వారెవ్వరూ ఈ అభిప్రాయంతో విభేదించరు. సడన్ గా కొత్త యాప్ డ్రామా ఏంటి? కూటమి ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్మే సరికొత్త అస్త్రమా, లేదంటే సొంత కేడర్ కౌంట్ కోసమా? లీడర్లు జారిపోకుండా ఉండేందుకు ఇదో డ్రామానా? బెంటా ఏంటి తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు, వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడని. సో బెంటా హై. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. సోమవారం నుంచి ఆదివారం వరకు జగన్ రెడ్డి ఎక్కడెక్కడ ఉంటారు, ఎన్ని రోజులు ఏ ప్యాలెస్ లో సేద తీరుతారో తెలిసిపోయింది కదా. ఏపీలో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్న తన బండారం ఇంటా బయట తెలిసిపోవడంతో క్యాడర్లో వైసీపీ పట్ల అనాసక్తి ఉంది అనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. ఇక తన డ్రామాలు నడవబోవని బాగా తెలుసుకున్న జగన్ రెడ్డి దాని నుంచి బయటపడేందుకు ఇదిగో కొత్త యాప్ అంటూ సరికొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారు. 2.0 సూపర్ యాప్ను, ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. వైసీపీకి జగన్ రెడ్డి అధినేత. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. అక్కడ జగన్ అందుబాటులో ఉండరు అన్నది జగమెరిగిన సత్యం. పొరపాటున తాడేపల్లిలో ఉన్నా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు. అది అధికారంలో ఉన్నప్పుడైనా పవర్లో లేనప్పుడైనా సరే. పొరపాటున ఎవరికైనా కర్మకాలి అపాయింట్మెంట్ ఇచ్చారే అనుకో, ఓన్లీ వన్ వే, చెప్పడం అంటూ ఏముండదు. ఓన్లీ జగన్ రెడ్డి అనబడే ఎదుటి వ్యక్తి చెప్పేది వినడమేనంట. అంటే జగన్ చెప్పు మాటలు చెవిలో వేసుకోవడమే అన్నమాట. సోషల్ మీడియాలో తన ఎగస్ పార్టీ వాళ్ళు తమను తమ పార్టీని ఏదేదో చేసేస్తున్నారు అంటూ కొత్త యాప్ తీసుకొచ్చి క్యాడర్ పై రుద్దేశారు జగన్ రెడ్డి. దీని ఉద్దేశం ఏంది జగన్ రెడ్డి అంటే ఆయన చెప్పేది వినండి. పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. అధినాయకుడేమో నేతలకు అందుబాటులో ఉండరు. నియోజకవర్గ స్థాయిలో ఉండే లీడర్లంతా క్యాడర్తో అనుసంధానం కావాలంట. ఇంకా యాప్ ఉద్దేశంపై గొప్పగా చెప్పారు పులివెందుల ఎమ్మెల్యే. ప్రజలు గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో వేదికగా ప్రశ్నించారు. అసలు శాసనసభనే వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఏదో మొక్కుబడిగా జగన్ రెడ్డి అండ్ ఆయన పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం అప్పుడు అలా వచ్చి ఇలా మాయమైపోతారు. ప్రజలు వైసీపీకి చెందిన 11 మంది నేతలను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. తమ పార్టీని ఓడించారని జనంపైనే కక్ష పెంచుకున్న జగన్ రెడ్డి పూర్తిగా పబ్లిక్ ను లైట్ తీసుకుంటున్నారు. కానీ పార్టీ యాప్ ద్వారా జనం ఇబ్బందులను మాత్రం హైలైట్ చేస్తారంట. అదెలాగో సీఎంగా వెలగబెట్టిన జగన్ రెడ్డి చెప్తారా అంటే ఆన్సర్ ఆశించడం మన బుద్ధి తక్కువే అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. శవం అనే పదం ఉంటే తప్ప ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టని అలవాటున్న తాడేపల్లి చక్రవర్తి పార్టీ చేసే ప్రతి కార్యక్రమం అందరికీ తెలిసేలా కొత్త యాప్ పనిచేస్తుందని సెలవిచ్చారు. ప్రజా సమస్యలపై జనం మధ్యకొచ్చి ప్రశ్నించిన పాపాన పోని పులివెందుల ఎమ్మెల్యే తన పార్టీ నేతలను చిన్న చూపు చూసే అలవాటు నరనరా జీర్ణించుకున్న జగన్ రెడ్డి పార్టీ ప్రతి కార్యక్రమం అందరూ తెలుసుకోవాలని సెలవిస్తున్నారు. పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు,
ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. రప్ప రప్ప అంటూ కత్తులు కటార్లతో ఊరూరా వీధుల్లో తిరుగుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అయితే ఏకంగా గొడ్డళ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లు ఒక్కొక్కడిని రప్ప రప్ప నరుకుతామంటూ పుష్ప సినిమా డైలాగులను గతంలో పేల్చిన జగన్ ఇందులో తప్పే ఉంది అని ప్రశ్నించారు. తన పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు వేధిస్తే జగన్ 2.0 యాప్ ఉపయోగపడుతుందని అరాచకాలు చేసేందుకు అభయం ఇస్తూనే ప్రజా సమస్యలు కూడా అనే చిన్న ట్యాగ్ను తగిలించారు పులివెందుల ఎమ్మెల్యే. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది. మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ డిలీట్ చేస్తున్నారంట. అందుకే ఈ కొత్త యాప్ అంట. పార్టీ వేదికగా సొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారంట. దీని పరమార్థం ఏమిటంటే కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా టీడీపీ జనసేనలకు వ్యతిరేకంగా ఉన్మాద పోస్టులు ఎవరు ఎక్కడ పెడతారో అని లెక్క చూసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు జగన్ రెడ్డి. మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కు రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. జగన్ 2.0 యాప్ కథా కమామిష్ గురించి విన్నారు కదా. ఇందులో ప్రజల గురించి గాని వారి సమస్యల గురించి కానే కాదు. యాప్ ఉద్దేశం గురించి జగన్ రెడ్డి పైకి చెప్పే కలరింగ్ మాత్రమే అది. కూటమి సర్కార్ చేసే అరాచకాలు అంటూ వైసీపీ వాయిస్ తో ఎండగట్టడం అనే ట్యాగ్ తగిలించారు. కానీ అసలు మ్యాటర్ వేరు. అదేంటంటే సొంత పార్టీ లీడర్లు కార్యకర్తల హెడ్ కౌంట్ కోసం అంట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా పూటకు తన బలమెంత బలగమెంత అనే కౌంట్ చేసుకోవడానికే ఈ యాప్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ నేతలు అండ్ క్యాడర్ అటెండెన్స్ కోసం అన్నమాట. కానీ దీనికి జగన్ చెప్పే భాష్యం పూర్తి డిఫరెంట్. ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పుకోవచ్చు అంటూ కలరింగ్ ఇచ్చారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండేలా యాప్ అని బిల్డప్ ఇచ్చుకున్నారు. కూటమి కుట్రలను తిప్పికొట్టడం కోసం అంటూ కోతలు కోశారు. చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా అనుసంధానం అంటూ బడాయిపోయారు. పార్టీలో నిర్వహించే సమావేశాలు, ప్రెస్ మీట్లు, ముఖ్య కార్యక్రమాలు అన్నీ లైవ్లో చూడొచ్చని, వాటి ఫీడ్ క్యాడర్కు అందుబాటులో ఉంటుందని కహాని బాగానే చెప్పారు జగన్ రెడ్డి. ఈ మాటలన్నీ విన్నాక మీకేమైనా అర్థమవుతుందా? జగన్ రెడ్డి అని నిలదీయాలి అనేంత కసి ఉన్నా ఏమి అనలేని దుస్థితి నీలి పార్టీ నేతలది. పాపం.